సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికతో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 11వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము అమృత బిందూపనిషత్తులోని 5వ మంత్రము గురించి తెలుసుకుంటున్నాము. అందులో అంతఃకరణములో 3 విధాలైనటువంటి దోషాలు ఉన్నవని, అవి మలము, విక్షేపము, ఆవరణము అని మనం తెలుసుకున్నాము. ఆ మల విక్షేపాల గురించి సోదాహరణంగా చర్చించుకోవడం జరిగినది. అలాగే ఈ విచారణ వల్ల విక్షేపము తొలగిపోయింది. ఆవరణ దోషం ఎలా తొలగించుకోవచ్చు అంటే, మన ఉపనిషత్తు మనకు బోధించుతున్నది ఆత్మానాత్మ విచారణ. ఆత్మ అనాత్మ, ఏది ఆత్మ ఏది అనాత్మ. ఆత్మ అంటే చైతన్యం కలిగినటువంటిది, చైతన్య జ్ఞానం ఉన్నదంతా ఆత్మ. అసత్ అసత్యమైన సత్తు లేనటువంటిది చైతన్యమున జడము. జడ పదార్థాలంతా అనాత్మ, అనాత్మ భూతాలు. అనాత్మ అంటే ఈ దేహాది ఇంద్రియాలు ఇవన్నీ కూడా జడ పదార్థాలు, అనాత్మ భూతములు. అంటే ఆత్మశక్తి లేనిదే ఇవి పని చేయజాలవు అని మనకు నిర్ధారణకు రావచ్చు. అంతే కదా. ఆ చైతన్య శక్తి ఒకటి ఉంటే అది నడుపుతుంది. ఆ విధానంలో ఈ ఆవరణ దోషం పోవాలంటే, నిర్మూలించాలంటే ఆత్మానాత్మ విచారణ చేయాలి. ఏది ఆత్మ ఏది. మరియు శ్రవణ మనన నిధిధ్యాసములు చేయాలి. శ్రవణం అంటే మనం వినడం. గురువులు చెప్తున్నారు, శృతి చెప్తున్నది, మనం వింటున్నాం. ఆ వినడం అనేది శ్రవణము. మననం అంటే మనము విన్నాము. ఈ వినినటువంటి విషయాన్ని మాటి మాటికి పునరావృత్తి చేసి గుర్తు చేసుకొని మరలా దాని గురించి అనుకోనడము, దాని గురించి ఆలోచన చేయడము, దానిని మననము అంటారు. నిధిధ్యాసం ఆ అనుకున్నటువంటి దాన్ని బాగా మనసులో, హృదయంలో నిలిచిపోయేటట్టు ధ్యానం చేసేటట్టు ఈ విధానంగా ఉందే, దాన్ని నిధిధ్యాస. శ్రవణము, మననము, నిధిధ్యాస, ఈ 3 కొత్త పదాలు మళ్ళా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మరి ఈ 3 రకాలైనటువంటి దీనివల్ల ఏమైతుంది? నిర్వికల్ప సమాధిలో కూడా ఈ నిధిధ్యాస చేస్తూ, మనం ధ్యానం చేస్తూ నిర్వికల్పమైనటువంటి సమాధిలో అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మస్వరూపాన్ని, జీవ బ్రహ్మైక్య జ్ఞానం అనేది సాక్షాత్కరించబడుతుంది.
ధ్యానం ధ్యానం చేస్తూ చేస్తూ ధ్యానం అంటే ఏంటి? నిర్విషయం మన ధ్యానం, నిర్విషయం మన అంటే ఏ చేసే ధ్యానం అయితే ఉందో, ఏ లక్ష్యముతో చేస్తున్నారో అది తప్ప వేరే విషయం అంటూ ఉండకూడదు ఉండకూడదు. అట్లా ఉన్నప్పుడే అది ధ్యానం అయితే. ఆ ధ్యానము పరిపక్వత చెంది వికల్పం లేకుండా నిర్వికల్ప సమాధిలో చేరుతుంది. నిర్వికల్ప సమాధిలో చేరినప్పుడు అహం బ్రహ్మాస్మి, నేను ఆ బ్రహ్మను, ఆ పరబ్రహ్మ స్వరూపమే నేను, జీవ బ్రహ్మకు ఐక్యత ఏర్పడుతుంది. రెండు కలిసిపోతాయి. అంటే నిర్వికల్ప సమాధిలో ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ ధ్యానం చేసేటప్పుడు మూడు ఉంటాయి. ధ్యానం చేసేవాడు, ధ్యాత, ధ్యేయం. దేని గురించి ధ్యానం చేస్తున్నాము అనేది ధ్యేయం. ధ్యానం అంటే ఆ ఏ ప్రక్రియ ద్వారా చేస్తున్నావో ధ్యానం, ధ్యాత, ధ్యేయం. ఈ మూడు నేను చేస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను అనేది లేకుండా ఈ మూడు ఒకటే అయిపోతాయి. అంటే వీటిని త్రిపుటి అంటారు. ఈ మూడు కూడా ఈ త్రిపుటి అంతా కలిసి అంత ఏకమైపోయినట్టు, అంత నిమగ్నంగా, ఇంకా వేరే స్ఫురణ లేకుండా ఆ విధంగా అయిపోతుంది. అట్లా చేసినప్పుడు ఈ ఆవరణ దోషం, ఆవరణ దోషం అంటే ఏంటి? అజ్ఞానం. మనం చెప్పుకున్నాం కదా, ఒక పొర నిరావరణం అయిపోతుంది. అప్పుడు నిరావరణంగా ప్రకాశిస్తాడు. మబ్బు తొలిగితే ఏ విధంగా సూర్య ప్రకాశం ఉంటుందో, మురికి నీళ్ళలో, మంచి నీళ్ళు, శుభ్రమైనటువంటి నీటిలో ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ప్రకాశిస్తుంది. ఈ ధ్యానం ప్రకాశింప చేయడం లేదు, ఉన్నటువంటి విషయమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే బ్రహ్మగా అక్కడ ప్రకాశితమైంది. కానీ ఈ ఆవరణను తొలగించుకునే దానికి మనము ఇటువంటి ఆత్మానాత్మ విచారణ చేయాల. వేదాంతంలో ఎప్పుడు కూడా విచారణ. ఏం చెప్తున్నాడు, ఇది నిజమేనా, ఏదన్నా చెప్తున్నాడా, అవునా కాదా అని మనము విచారణ చేస్తాం. అప్పుడు ఇతనికి ఇప్పుడు ఏమైనా ఈ నిష్కామ కర్మ వల్ల మనకు మలదోషం నివర్తకమైనది. అలాగే భగవద ఈశ్వర ఉపాసన కర్మల వలన మనకు విక్షేపము, చంచలత్వం అనేది తొలగిపోయింది. ఇప్పుడు దీనివల్ల ఈ ఆత్మానాత్మ విచారణ తరువాత శ్రవణ మనన నిధిధ్యాసలు, ఈ నిర్వికల్ప సమాధి వల్ల ఈ ఆవరణ దోషం కూడా తెలిపింది. అంటే ఒక్క మలదోషం కావాలంటే ఏమి నిష్కామ కర్మ చేయాల. అట్లనే విక్షేపం తొలగాలంటే ఈశ్వరోపాసన చేయాలని మనం తెలుసుకున్నాం. ఈ బ్రహ్మ ఐక్య జ్ఞానం ఆవరణ తొలగాలంటే, ఈ బ్రహ్మ సాక్షాత్కారం వస్తే ఈ మూడు మల విక్షేపం మూడు కూడా నశించిపోతాయి. అంటే జ్ఞానం వల్ల మలము, విక్షేపము, ఆవరణ మూడు కూడా తొలగిపోతాయి, నివర్తించబడతాయి. అంటే కొంతమంది ఏమంటారంటే ఈ నిష్కామ కర్మోపాసనలు తరువాత ఈశ్వరోపాసన అభ్యాసము, ఈ అభ్యాసం చేయడం, వైరాగ్యము, ఇన్ని పనులు చేసేదానికంటే ఎందుకు మేము సులభంగా గురువు దగ్గర కూర్చొని శ్రవణ మననం చేసి అట్లా ఈ మూడు దోషాలు తొలగించుకోవచ్చు కదా అని కొంతమంది అంటారు. ఏంటి, సోమరపోతులో లేకపోతే ఇంకొక విధానంలో ఉన్నప్పుడు సులభమైన షార్ట్ కట్ అంటారు చూడండి, ఆ విధానంలో పోతే మాకు చాలదా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. అట్లా అది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఎందువలన ఆ జ్ఞానం వస్తే ఈ మూడు భస్మం అయిపోతాయి. కానీ ఈ విధానము ఒకేసారి నేను 3వ దానికి 4, 5, 6 తరగతి చదవకుండా నేను
10వ తరగతి చదువుతాను లేకపోతే ఇంకోటి అని అంటే ఈ ఓపెన్ సిస్టంలో అక్కడ సాధ్యమే కానీ వేదాంత విచారణ మార్గములో ఇది సాధ్యము కానీ ఎందుకంటే పూర్వ సాధనలు మనం ముందుగా చేయాల్సినటువంటి ఈ సాధనలు ఏవో అయితే ఉన్నాయో వాటిని చక్కగా అనుష్ఠించితే ఆచరణ చేస్తే మళ్ళా తరువాత చేసే ఉత్తర సాధన వల్ల అది సిద్ధించేంత వరకు నిర్విఘ్నంగా సాగుతాయి, పట్టుదలగా ఉండాల. అంతేగాని ఈ పూర్వజన్మలో ఎప్పుడు ఏ జన్మలో చేసినటువంటి అన్ని కూడా మనము తొలగించుకోవాలంటే అంత సులభమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఇటువంటి జ్ఞాన సిద్ధికి ఏం చేయాలంటే మనము ఇవన్నీ ఆచరించవలసిందేనాయనా. ఇట్లా నువ్వు చేస్తూ ఉంటే ఈశ్వర ఉపాసన ఇవన్నీ చేస్తూ ఉంటే సజ్జన సాంగత్యం కూడా లభిస్తుంది. వాళ్ళు చెప్తారు, అయ్యా నువ్వు ఈ విధంగా అనేక విషయాలు చర్చిస్తారు, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటావు, ఫలాపేక్ష లేకుండా చెయ్యి, చిత్తశుద్ధి జరుగుతుంది, పరమేశ్వర అర్పణంతో నువ్వు చెయ్యని అని ఈ సత్సాంగత్యంలో చెప్తారు. అవన్నీ మనకు తెలిసి అంటే సత్సాంగత్యం వల్ల జీవన్ముక్తి వస్తుంది అనేది మనం ఇది వరకు కూడా చర్చించుకున్నాం. అంటే ఇటువంటి కర్మలన్నీ చేసేదాని వల్ల భగవత్ ధ్యానమందు ప్రీతి కలుగుతుంది. దానివల్ల విక్షేప దోషం కూడా ఇంకా మరింత తగ్గిపోతుంది. కాబట్టి ఇటువంటి పావనమైనటువంటి పనులు పరమేశ్వరార్పితంతో చేస్తే ఈ మల విక్షేపాల యొక్క మదముందే దాని తీవ్రత, దాని ప్రకోపము అణిగిపోయి జ్ఞానయోగ్యత లభిస్తుంది. అంటే జ్ఞానం వచ్చేదానికి ఈ ఆవరణను తొలగించుకునేదానికి మనం చేస్తా ఉంటామే, అతనికి అప్పుడు ఆ యోగ్యత వస్తుంది. కాబట్టి తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. భగవద్గీతలో కూడా ఈ విషయాలు చక్కగా చెప్పింది. అంటే అప్పుడు స్వయంగా ఏ జ్ఞానానికి అర్హత వస్తుందో అప్పుడు ఈ సాధన వల్ల అతనికి జ్ఞానం సిద్ధిస్తుంది. సజ్ఞానం స్వయమేవ యోగ సంసిద్ధో యోగేన కర్మయోగేన సమాధి యోగేన చ సంసిద్ధ సంస్కృతో యోగ్యతామాపన్నో ముక్తు చాలేన మహతాత్మని విందతి లభత. ఇత్యర్థః. ఇది భాష్యంలో చెప్పినారు. ఆ ఒక్క వాక్యానికే ఈ భగవద్గీతలో చెప్పినటువంటి ఆ పాదానికే ఇన్ని పాదాలలో చెప్పినారు. ఏమని చెప్పినారు అంటే ఆత్మ విజ్ఞానం అనేది నిష్కామ కర్మయోగం చేత సంసిద్ధుడై ఉండాలి, సమాధి యోగం చేయాలి, సంస్కృతో యోగ్యత అని వాడు సంస్కరించబడుతూ ఉండాలి. ముముక్షువు అయినటువంటి వాడు ఈ విధంగా ఎప్పుడైతే అన్ని మదమనిచి మల విక్షేపాల యొక్క మదము అనచి యోగ్యతను పొందినటువంటి ముముక్షువు చిరకాలంలోనే స్వయంగా స్వాంతఃకరణ ఆయన అంతఃకరణలో ఇటువంటి దోషాలు నశించిపోయి ఈ జ్ఞానం సిద్ధిస్తుంది అని చెప్పారు. అంటే గురూపదిష్ట అయి శ్రవణ మనన ధ్యానాధికాలన్నీ చేసి అన్ని తెలుసుకున్న తర్వాత ఆత్మానాత్మ విచారణ చేసి ఇలా చేసినట్లు అప్పుడు చక్కగా ఈ యొక్క జ్ఞానం లభిస్తుంది అనేది. అయితే స్వయంగా వస్తుంది కాలేనా ఎప్పుడు కలుగుతుందయా మా జ్ఞానము అంటే ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో అప్పుడు జ్ఞానం కలిగినట్లే. ఎంతకాలము ఎప్పుడు ఎంతకాలకి నాకు మోక్షం వస్తుందో, మోక్షం రావాలంటే అజ్ఞానం పోవాలా, మోక్షం రావాలంటే జ్ఞానం రావాలా, జ్ఞానం రావాలంటే అజ్ఞానం పోవాలి. ఎంతకాలము ఏమంటే అది వారి వారి యొక్క సంస్కారాన్ని బట్టి, వాళ్ళ పూర్వజన్మ సామర్థ్యతను బట్టి, లేదా ఇప్పుడు నేను తీవ్రంగా చేసి నేను శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర
సంయతేంద్రియ అని చెప్పబోతారు తర్వాత భగవద్గీతలోనే ఈ చతుర్థ అధ్యాయంలో జ్ఞాన యోగంలో. కాబట్టి పట్టుదలగా ఇంతకాలంలో అని చెప్పలేదు, నువ్వు ఈ విధంగా ఈ ఈ విధానాన్ని ఈ 3 రకాలైనటువంటి అభ్యాసాలను ఎన్ని చేసినప్పుడు జ్ఞానం పొందుతుంది, జ్ఞానము అదే సిద్ధిస్తుంది అని చెప్తారు. అయితే ఇంకా కొంతమంది ఏమని అడుగుతున్నారంటే, అయ్యా లోకంలో ఈ ఈ నిష్కామ కర్మ లేదు, ఉపాసన యోగ్యం లేదు, భగవద్ ఆరాధన చేయరు, అభ్యాసము వైరాగ్యం ఎన్ని ఏమి లేకుండా గురూపదిష్ట కాడికి పోయి ఆత్మానాత్మ విచారణ చేసి తరించినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తున్నారే, ఆ విధంగా మేము చేస్తాం, ఎందుకు కాదు అని కొంతమంది అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమే. దీనికి సమాధానం ఏమిటంటే, అటువంటి పరిశుద్ధాత్ములు లేదా పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు, పూర్వజన్మ సుకృతే అధిక పుణ్యం కలిగినటువంటి వాళ్ళు, ఈ మలదోషాలంతా వాళ్లకు పూర్వజన్మ సంస్కారంలోనే నశించిపోయి ఉంటాయి. అంటే వాళ్ళకు నిష్కామ కర్మము, యోగాలను, ఈశ్వర ఉపాసనను ఇవన్నీ కూడా ఆ పూర్వజన్మలోనే చేసుండే దాని వల్ల వాళ్లకు ఈ యొక్క ఈ తీవ్రత, ఈ దోషాల తీవ్రత తగ్గి ఉంటుంది అని అటువంటి పూర్వ సాధనలంతా ముందే చేసినారు. అటువంటి వాళ్ళు ఎవరో కొందరు ఉంటారు ఆయన, ఇది అందరికీ మామూలు అయినటువంటి వాళ్ళకు కాదు, ఓనమాలు రానటువంటి వాడు ఆయన గ్రంథం పుస్తకం రాశారంటే ఎట్లా నమ్మశక్యము కాదు, ఏబిసిడీలు రానటువంటి వాడు బిఏ పాస్ అయినాడని అంటే, పట్టం పుచ్చుకున్నాడంటే ఎట్లా అది వీలు కాదో, ఇటువంటి సాధనలన్నీ చెయ్యాలా, అవి ఎక్సెప్షన్ అంటారు, మినహాయింపు కేసులు. ఏదో రమణ మహర్షిని, ఏ బాలయోగిని వాళ్ళు పూర్వజన్మలో ఇవన్నీ చేస్తున్నారు, ఈ జన్మలోకి వచ్చేసరికి వాళ్ళకు ఏదో ఆ ప్రారంభవశాత్తు ఏదో కొంత మిగిలింది కాబట్టి అది ఈ జన్మలో వాళ్ళు దానిని నిర్మూలించుకుంటున్నారు అనేది మనము తెలుసుకోవాలి. అంతేగాని లేదు నేను ఆ 2 మెట్లు ఆ 2 సోపానాలను వదిలేసి జ్ఞానం వస్తున్నది కదా దీనిలోకి నేను అంటే అటువంటిది కుదరదు, అది పద్ధతి కాదు. కాబట్టి ఈ యొక్క మనము చేయవలసినటువంటి పనులు యథావిధిగా చేస్తూ ఉండాలా. అట్లా చేసినప్పుడు ఈ పుణ్య పాప కర్మ సంస్కారములు వీన్ని అంటవు. ఎప్పుడైతే మలాన్ని విక్షేపాన్ని నిర్మూలించి ఈ ఆత్మానాత్మ విచారణ చేసి తర్వాత నిర్వికల్ప సమాధి చేసి ఈ విధంగా ఎప్పుడైతే గురూపదిష్ట శ్రవణ మరణ ఇవన్నీ చేసి ఉంటాడో అప్పటికి ఈ యొక్క బ్రహ్మాత్మైక విజ్ఞానము కలుగుతుంది. మళ్ళా విక్షేప ఆవరణాలు 3 నశించిపోతాయి. అందుకనే నైజ్ఞానేన సదృశం పవిత్రమిహముద్యతే అంటే జ్ఞానానికి సరి అయినటువంటి జ్ఞానముతో తుల్యమైనటువంటి విశుద్ధకరమైనటువంటి పదార్థము లోకంలో గాని వేదములో గాని ఏ యోగ భూముల్లో గాని ఎచ్చటను లేదు. చూస్తారా? అంటే జ్ఞానం అనేది అంతటి నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్ అంటారే వాళ్ళు ఇంగ్లీష్లో కూడా. ఆ జ్ఞానమునకు ఉన్నటువంటి ఈ రజ్జు సర్ప భ్రాంతి అజ్ఞానం చేత అధ్యాసం అయ్యి ఆ రజ్జుని సర్పం అనుకుంటున్నాడే, ఇటువంటి జ్ఞానము నిరావరణ జ్ఞానము అంటే ఆ ఆచ్ఛాదనమైనటువంటిది, ఆ ముసుగు ఆ తెర తీసేటువంటి జ్ఞానం వచ్చిన తరువాత ఇతనికి ఇంకా ఏమి తెలుసుకోవాల్సినటువంటిది కానీ ఇంకొక జ్ఞానము రావాల్సినటువంటిది కానీ ఇవి ఇంకా చేసే పనులు కానీ ఇతనికి లేవు. ఎందుకు? జ్ఞాని అయిపోయినాడు.
ఆ జ్ఞానికి ఎప్పుడైతే జ్ఞానం చేస్తారో, అందుకనే జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తదా యథైతాం సమిద్ధోగ్ని. ఏ విధంగా యజ్ఞములో సమిధలేస్తే ఆ కట్టెలు ఆ అగ్నితో ప్రజ్వలితమైనటువంటి అగ్నితో అవి కాలి బూడిదైపోతా ఉన్నాయో, అదే విధంగా ఈ జ్ఞానాగ్ని వలన సర్వ కర్మ ఫలితాలు అన్ని కూడా భస్మీకృతం అయిపోతాయి, బూడిదైపోతాయి అన్నారు. ఏమిటయ్యా అవంటే సంచితము, ఆగామి, ప్రారబ్ధం. ఈ 3 పదాలు కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం నేర్చుకున్నాం మలము, విక్షేపం, ఆవరణం ఉన్నాం, శ్రవణము, మరణము, నిధిధ్యాసం అని అనుకున్నాం. ఈ విధంగా సంచితము, ఆగామి, ప్రారబ్ధం. ఈ సంచితమైనటువంటి కర్మలు అంటే పూర్వజన్మలో పుణ్యం గాని పాపం గాని ఇవన్నీ ఏమేమైతే వస్తున్నాయో అవన్నీ కూడా భస్మం అయిపోతాయి, అవేవి ఉండవు, దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ అని మనము జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాని భస్మసాత్ కురుతే తథా. ఆ మాదిరి ఎట్లా అవి కట్టెల్లో పడి పచ్చి కట్టెలు, ఉట్టి కట్టెలు అన్ని కాలిపోతాయంటారే అగ్నిలో వేసినప్పుడు, ఆ విధానములో ఈ పాపము, పుణ్యము, అతని యొక్క దోషాలు అవన్నీ తొలగిపోతాయి, భస్మీకృతం అయిపోతాయి. సరే, ఆగామి అంటే సంచితం అంటే ఏంటి? జన్మ జన్మల్లో సంపాదించుకొని కూడబెట్టుకుంటా వచ్చినట్టు నువ్వు చేసిన వాటికి అనుభవించవలసినటువంటి నీ బ్యాంక్ అకౌంట్లో వేసినటువంటి అవి సంచిత కర్మలు. ఆగామి అంటే ఇంకా రాబోయేది, అంటే నీ చేతిలో ఉంది, భవిష్యత్తు ఇంకా రాబోతుంది. ఇప్పుడు ఈరోజు చేసావు విత్తనము, ఇప్పుడు పెట్టావు, ఫలం ఎప్పుడో రాబోతుంది. అట్లా నువ్వు ఈ జ్ఞానం అనేది ఎప్పుడైతే ఉన్నదో, ఏ వృక్షాన్ని విత్తనం ఎప్పుడైతే పెట్టావో భూమిలో, ఆ భూమిలో అది విత్తనము చెట్టుగా మారి, ఆ విత్తనం కూడా చెట్టులో పోయి లయమైపోయి చెట్టుగా మారి ఫలం ఎట్లా ఇస్తుందో అప్పుడు విత్తనం ఉండదు, అక్కడ వేరు ఎన్ని వస్తుంది. అట్లనే ఈ జ్ఞానము ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో ఈ కర్మలు ఎన్ని కూడా భస్మైపోయి జ్ఞాన రూపంలో ఉంటుంది. అతనికి రాబోయే వచ్చే కాలంలో రాబోయే భవిష్యత్ కాలంలో రాబోయే కర్మలు కూడా ఇతనిని అంటజాలవు. ఎందుకని? ఇది ఆత్మజ్ఞానం వరకే ఆయా కర్మలు ఉంటాయి. అంటే ప్రారబ్ధం కూడా కొంతమంది అంటారు ప్రారబ్ధం భోగతో నశ్చిత్ అంటారు. దీనికి పెద్దవాళ్ళు చాలా సుదీర్ఘమైనటువంటి భాష్యం చెప్తూ ఉండేది నీకు జ్ఞానం కలిగినప్పుడు, ఆత్మ జ్ఞానం కలిగినప్పుడు అన్యదా ఏం లేదు, పరిపూర్ణమైనటువంటి దైవస్వరూపం ఉండేది ఒకడే. కర్త అక్కడ ఇంకా కర్మ లేదు, కర్త ఒకడే ఉన్నాడు. కర్మ చేసే రెండు అని కర్త, కర్మ, క్రియ అన్ని తానే ఉన్నాడు. ఆ భగవత్ స్వరూపమే ఉన్నది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఏకమై ఉంది. కాబట్టి రెండోది కర్మ చేసేదానికి, దానికి అంటుకుండేదానికి, అనుభవించేదానికి, ప్రారంధం ఉండేదానికి అక్కడ వీలు లేదు అని చెప్తారు. అదేంటండి? శృతుల్లో చెప్పబడింది కదా, ప్రారంధం భోగతో నశ్యతని తమరు అడగవచ్చు. కానీ మదాది శంకరాచార్యులు వారు అపరోక్షానుభూతిలో వారు చెప్తూ, అయ్యా ఇది ఇటువంటి జ్ఞానం అంతా ఎవరి కోసం చెప్పబడిందంటే మిడిమిడి జ్ఞానం ఉంది అటువంటి వాళ్లకు చెప్పబడింది, కానీ గొప్ప వాళ్లకు లేకపోతే జ్ఞానమైనటువంటి అటువంటి వాళ్ళకు చెప్పలేదు. దేహస్యాపి ప్రపంచాత్ ప్రారబ్ధావస్థితి కుత అజ్ఞాని జనబోధార్థం ప్రారబ్ధం భక్తివై శృతి. అజ్ఞాని జనుల కొరకై అట్లు చెప్పబడిందే గాని పరిపూర్ణమైనటువంటి జ్ఞానులకు కాదు నాయన.
ఇట్లా మీరు అన్వయం చేసుకోవాలా. అప్పటికి ఈ జ్ఞానికి ఏ కర్మలు అంటవు. ఎందువలనంటే ఆయన పరిపూర్ణ జ్ఞానం భగవత్ స్వరూపంలో లీనమైపోయినాడు. ఏ విధంగా ఉన్నాడో భిన్నత్వం లేకుండా ఏకత్వంలో చెందిపోయినాడు. పరిపూర్ణ పరిజ్ఞానము, దృఢాపరాక్ష జ్ఞానము. తర్వాత ఇది ఎప్పుడైతే తెలుసుకుంటున్నాడో, ఆవరణము ఉన్నదో, నేను తెలుసుకోవడం కాదు, అదే అయిపోయినాడు. అది నిరావరణంగా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశమే తను అయిపోయినాడు. నేను తెలుసుకున్నాను ఈ జ్ఞానం వల్ల అనేది కాదు. అక్కడ ఉన్నటువంటి పొరను తెలిగిపోయింది. ఇదే అదే ఆ బింబంలోనే ఈ బింబం ఉన్నాడు. బింబ ప్రతిబింబ దర్శనం అని చెప్తారే, ఆ విధంగా ఆ బ్రహ్మమే ఆ దైవంలో లీనము ఐక్యమైపోయినాడు అనమాట. కాబట్టి ఇతనికి ఎటువంటి కర్మలు కూడా అంటవు. అందుకని ఇదే ధ్యానము, ఇదే జ్ఞానము, ఇంతేను. ఇంకా ఆయన తెలుసుకోవలసిన జ్ఞానము లేదు, ఏమీ ఉండదు. అయినప్పటికీ ఏయో గ్రంథాలన్నీ చెప్తున్నారు కదా అంటే ఎన్నో రకరకాలైనటువంటి విషయాలు ఇవన్నీ ముఖ్యమైన అంత అముఖ్యములు కావు. ఏదో న్యాయపరంగా అవి ఇవి అని చెప్తున్నారే కానీ ఇవన్నీ అవసరమే లేదు ఎవరికి, జ్ఞానికి. అయితే జ్ఞాని అరే మేము చూసినటువంటి లోకంలో అదే చాలా మంది జ్ఞానులు చూస్తూ ఉంటాం కదా, మరి వాళ్ళు ఇవన్నీ కర్మలు ఇవన్నీ చేయాల్సినటువంటి నియత కర్మలు, నైమిత్తిక కర్మలు, ధ్యానము ఇవన్నీ చేస్తున్నారే అని అడగవచ్చు, మీరు సందేహం రావచ్చు. అంటే దానికి చెప్తున్నారు, లోకానికి ఆదర్శంగా ఉండేదానికి యజ్ఞాచరతి శ్రేష్ఠ. ఆ శ్రేష్ఠులైన వాళ్ళు ఏది ఆచరిస్తారో ఈ లోకంలో ఉండే చూసే వాళ్ళు కూడా, జనులందరూ కూడా వారిని అనుసరిస్తారు. యథా గురు తథా శిష్య అన్నారే, ఆ గురువుని చూసి ఈ శిష్యులు, తర్వాత లోక జనులు అందరు కూడా అందుకని ఈ లోకం కోసము వారు అనుసరిస్తున్నారే తప్ప అతనికి చేయవలసినటువంటి కార్యము ఇంకొకటి లేదు. అందుకని శృతి ఏమి చెప్తున్నది మనకంటే, బాగా వినండి, హృదయగతమైనటువంటి మల విక్షేప ఆవరణ దోషాలను తొలగించుకున్న తర్వాత ఇవి దృఢమైనటువంటి జ్ఞానం కావాలంటే తప్పనిసరిగా దృఢాపరోక్ష జ్ఞానము కలిగినంత వరకు జాగరూకులై ఇవి చేస్తూ ఉంటే తప్ప ఈ నిరావరణమైనటువంటి జ్ఞానము, ఆచ్ఛాదనము లేనటువంటి జ్ఞానము, బ్రహ్మాత్మైక విజ్ఞానము కలుగదు. కాబట్టి జాగ్రత్తతో మీరందరూ కూడా ఈ మూడు దోషాలను నివర్తించుకోవాలి. అటువంటి కర్మలు, వాటికి చెప్పినటువంటి సాధనాలు, ఉపాసనలు ఏవైతే చెప్పారో క్రమంగా ఒక మెట్టు ఎక్కుతూ పోతూ ఉండాలి. అటువంటప్పుడు ఇతనికి ఎటువంటి ప్రమాదము సంభవించదు. లేదు నేను ఒకేసారి నేను ఇవన్నీ లేకుండా ఆత్మానాత్మ విచారణే చేస్తానంటే అది కుదరదు. ఏదో పూర్వజన్మ పుణ్య విశేషం చేత, ప్రారంధం చేతనో ఎవరో తప్ప అందరికీ ఇది సాధ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రథమ సోపానము నుంచి తరువాతి సోపానం అంటే ఈ మూడు రకాలైనటువంటి, మనము నిన్న కూడా ఈ శారీరక తపస్సును కూడా చెప్పాము. అంటే వాచిక తపస్సు ఉంది, మానసిక తపస్సు. ఈ మానసికమైనటువంటి మనఃప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంసిద్ధిరిత్యే తపో మానస ముచ్యతే. అంటే ఇటువంటి ఈ జ్ఞానం రావాలంటే మనస్సును నువ్వు దృఢాపరోక్షమైనటువంటి
జ్ఞానం సంపాదించేదానికి నిర్వికల్ప సమాధిలో వికల్పం లేకుండా నీ లక్ష్యాన్ని తొలగకుండా త్రిపుటి ఏకరూపము చెంది నిర్వికల్ప సమాధిలో అప్పుడు ఈ జ్ఞానం అవుతుంది. కాళేనాత్మనిదా చేయంగా తప్పకుండా విందతి పొందుతాడు. ఇంతకాలము అంతకాలం అనేది చెప్పల. అందరూ కూడా ఇటువంటి జ్ఞానం సంపాదించుకోవాలని ఉపనిషత్ మాత మన మీద దయించి ఒకరు వెనుకబడి ఉన్నా ఒకరు ముందు ఉన్నా ఈ కర్మలు, ఈ ఉపాసనా కర్మలు మీరు చేస్తూ ఉంటే కాలేన ఆత్మని విందతి పొందుతావు. ఈ రోజు కాకపోతే రేపు పొందుతావు. కాబట్టి అజాగ్రత్త లేకుండా ప్రతి ఒక్కరూ వారి వారి సంస్కారాన్ని బట్టి సంస్కరించుకుంటూ ఈ 3 రకాలైనటువంటి దోషాలను నివర్తించుకోవాలి. అట్లా 3 దోషాలు తొలగినప్పుడే ఈ బ్రహ్మాత్మైక జ్ఞానము లభిస్తుంది. అతను బ్రహ్మానందముతో విరాజిల్లుతాడు. జీవించి ఉండగానే ముక్తులైపోతాడు. ఇది ఇంతటి విశేష విజ్ఞానాన్ని మనకు ఈ అమృత బిందోపనిషత్తు మనకు అందిస్తుంది. అతని అమృతతత్వాన్ని పరిసిపోతాడు. కాబట్టి ఈ అమృత బిందోపనిషత్తును మాటి మాటికి మీరు శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాస చేయండి. మంచి అవకాశాన్ని మనకు ఈ సంస్కృతి సంపద వాళ్ళు ఇచ్చినారు. వినండి, మరలా వినండి. తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం, తత్ప్రబోధనం. ఒకరికొకరు చెప్పుకుంటా ఉండండి. విషయాన్ని అర్థం చేసుకోండి, సంభాషించుకుంటా ఉండండి. ప్రశ్నల రూపంలో లేదా మీ సందేహాలంతా కూడా నివృత్తి చేసేదానికి ఎంతో మంది గురువులు కూడా మీ ప్రాంతంలో ఉంటారు. లేదా మీరు ఈ ఈ ఛానల్లో కామెంట్స్ రూపంలో మీ సందేహాలను తెలిపినా కూడా మేము యథాశక్తి తెలియకపోయినప్పటికీ లేదా ఇంకా 4 గ్రంథములను చదివి వాటిలో ఏమి చెప్పబడింది అనే నిరూపితమైనటువంటి జ్ఞానం అనేది అందిస్తాము. కాబట్టి ఈ విజ్ఞానము ప్రతి ఒక్కరూ పొంది బ్రహ్మానందంతో విరాజిల్లుదురుగాక. ఓం తత్సత్. ఉపనిషద్ విజ్ఞానాన్ని ధారావాహికంగా ప్రసంగించిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.